హాయ్. ఈ వీడియోలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫిగ్మాలో ఉన్న కలర్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లూ కలర్ ఉంది, అండ్ ఈ కలర్, ఈ కలర్, ఈ కలర్, అండ్ దిస్ ఇస్ టోటల్ ఫిగ్మాలో ఉన్న కలర్స్ అన్ని ఒక సింగిల్ ఫైల్లో ఈ కలర్స్ కోడ్ తీసుకొని మన అప్లికేషన్లో ఒక సింగిల్ ఫైల్లో రాసి దాన్ని మనం రీయూజ్ చేసుకుంటాం ఎక్కడ కావాలంటే బేస్డ్ ఆన్ ద నేమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూటిలిటీస్లో ఒక యూటిలిటీస్ లో నేను కలర్స్ కాన్స్టెంట్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. యూటిలిటీలో కలర్స్ కాన్స్టెంట్స్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. సో ఈ ఫైల్లో మనం ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. పేరు ఏంటంటే యాప్ కలర్స్ అని ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. ఈ క్లాస్ లో నేను ఒక స్టాటిక్ వేరియబుల్, అంటే ఏదైతే మనకి ఇక్కడ ఉన్న కలర్స్ అన్ని ఆల్ కలర్స్ ఈ ఫైల్లో డిఫైన్ చేసి ఎక్కడ మనకు ఆ కలర్స్ కావాలో యాక్సెస్ చేసుకుంటాం. ఇక్కడ మనం డిఫైన్ అని చేసుకుని తర్వాత యాక్సెస్ చేద్దాం. ఇక్కడ ఎలా డిఫైన్ చేద్దాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాప్ ప్రైమరీ కలర్ అంటే ప్రైమరీ, ఇప్పుడు ఈ బ్లూ కలర్ అనేది మన ఈ అప్లికేషన్ లో ప్రైమరీ అనుకుంది, ఈ బ్లూ కలర్. సో దాన్ని మనం ఒక ప్రైమరీ కలర్ అని రాసుకోవచ్చు, యాప్ ప్రైమరీ కలర్ అని రాసుకోవచ్చు. స్టాటిక్ కీవర్డ్ వచ్చేసి ఒక కాన్స్టెంట్ కలర్ యాప్ ప్రైమరీ కలర్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఫైల్స్ ని తీసుకొస్తాం. దట్ ఈస్ అంటే డిఫరెంట్ వే అనమాట. అంటే ఎలా అంటే ఆర్జీబీతో తీసుకురావచ్చు, అంటే డైరెక్ట్ ఇక్కడ ఆర్జీబీని తీసుకొచ్చి కలర్ ఫ్రమ్ ఆర్జీబీ అనే ఆర్జీబీ ఉంటుంది, రెడ్, గ్రీన్, బ్లూ, ఒపాసిటీ. చూసారు ఇక్కడ రెడ్, గ్రీన్, బ్లూ, ఆర్. అంటే ప్రతి కలర్ కు కోడ్ ఉంటుంది. ఈ కోడ్ని మనం ఎలా తీసుకొస్తాం, ఇలా చూసి తీసుకురాలి. సో ఫిగ్మాలో ఎప్పుడైతే ఏదైనా కలర్ మీద కాంపోనెంట్ క్రియేట్ చేసినప్పుడు రైట్ సైడ్ లో ఇక్కడ చూస్తే ఆ కలర్ యొక్క కోడ్ ఇక్కడ వస్తుంది, చూసారా? జస్ట్ ఇది కాపీ చేసి మనం ఇక్కడ పెడదాం. This is the code. Just copy this code and paste it inside here. ఇలా ఇది యాప్ ప్రైమరీ కలర్. ఈ విధంగా మన అప్లికేషన్ లో ఉన్న కలర్స్ అన్ని తీసుకొస్తాం. ప్రజెంట్ ఈ కలర్ని ఇక్కడ డిఫైన్ చేసాం. ఈ కలర్ ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ వాడవచ్చు యూజింగ్ ద కలర్ ఈ క్లాస్. ఇప్పుడు మీరు చూస్తే ఇది స్టాటిక్ గా పెట్టా. ఇక్కడ మెయిన్ ప్రీవియస్ క్లాస్ లో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అని నేను స్టాటిక్ గా పెట్టా. ఇన్స్టెడ్ ఆఫ్ స్టాటిక్ నేనేం చేస్తానంటే యాప్ కలర్స్ డాట్ ప్రైమరీ, అంతే. ఇక్కడ మీరు ఏ చేంజ్ రాచండి, ఏ అవుట్పుట్ వస్తుంది. అంటే ఒక సెపరేట్ గా చేసుకోవాలి యాప్ ప్రైమరీ కలర్. ఎలా ఉంటదంటే మనం ఎప్పుడైనా కలర్ కోడ్ ప్రైమరీ కలర్ చేంజ్ చేస్తే ఇక్కడ చేంజ్ చేస్తుంది, ఇట్ విల్ ఆటోమేటికలీ ఎఫెక్ట్ ఆన్ ది అదర్ ఫైల్స్ అనమాట. ఒక దగ్గర అందుకే రాసుకుంటారు. సో నేను మొత్తం లిస్ట్ అవుట్ చేశాను మొత్తం కలర్, నా స్క్రీన్ లో ఉన్న కలర్స్ అన్ని. ఫిగ్మాలో మీకు ఇలా ప్రొవైడ్ చేస్తాను ఒక్కొక్క కలర్ అనేది. ఇలా అన్ని మీరు ఎక్సాలో కావాలంటే ఎక్సా, ఆర్జీబీ కావాలంటే ఆర్జీబీ కోడ్ వస్తుంది. ఆల్రెడీ మీకు ఆర్జీబీ కోసం చెప్పాను, బట్ ఎక్సా ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఈ కలర్ ఉంది, దీన్నే ఎక్సాలో కావాలంటే, సో ఇది ఎక్సా కలర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎక్సా కలర్. ఓకే, దిస్ ఈజ్ ఎక్సా కలర్ ఆఫ్ దిస్ వన్. ఓకే, సో ఇప్పుడు ఆర్జీబీ బదులు నేను ఏం చేస్తానంటే, నేను ఎక్సాకి ఒక మెథడ్ రాసుకున్నాను. అంటే ఎక్సా స్ట్రింగ్ ని పంపించి ఒక బఫర్ అని తీసుకొని, ఈ ఎక్సా ఎన్ని 1 2 3 4 5 6 లెటర్స్ ఉన్నాయి, మొత్తం 6 ఉన్నాయి, ఆర్ 7, మొత్తం యాస్ట్రో 7 ఉన్నాయి. ఓకే, కలర్ కోడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కండిషన్ రాశాను, ఎక్స్ లో లెంత్ ఈక్వల్ టు 6 ఆర్ 7 ఉంటే ఫస్ట్ ఎఫ్ఎఫ్ పెట్టమని చెప్తాను. ఓకే, అంటే కలర్ లో ఫస్ట్ ఇలా ఎఫ్ఎఫ్ వస్తుంది. ఓకే, సో ఎఫ్ఎఫ్ అని పెట్టి మనం లాస్ట్ రాడిక్స్ వాడితే 0x ఇలా ఎంటర్ అవుతుంది. దిస్ ఈజ్ అ కలర్ కోడ్. దానికి ఈ 5 7 కూడా మనం కన్వర్ట్ చేస్తుంది. బఫర్ అనేది ఇంట్లో రాడిక్స్ 16 కన్వర్ట్ చేసుకొని మన కలర్ ఇస్తుంది. సో అందుకోసమే ఇవి ఏం చేస్తున్నాం అంటే, ఉన్న కలర్ కోడ్ ని ఈ మెథడ్ పంపించి ఈ క్లాస్ లో
ఇట్స్ కన్వర్ట్ ఇంటూ ఎక్సా కలర్. ఓకే, ఎక్సా నుంచి వచ్చిన కలర్ ని కన్వర్ట్ చేస్తుంది. కలర్ ఫ్రమ్ ఇక్కడ కలర్ ఫ్రమ్ ఎక్సా మెథడ్ ఇక్కడ ఉంది కాబట్టి ఎక్సా కలర్ ఏంటి 0 డబుల్ కొటేషన్ లో ఇక్కడ మీరు చూస్తే ఆటోమేటిక్ గా ఈ కలర్ ఆటోమేటిక్ గా వచ్చి అలా అంటే బేస్డ్ ఆన్ ఆర్జీబీ ఎలా అయితే కలర్ గా చేంజ్ అయిందో ఎక్సా కూడా మనం యూజ్ చేసుకొని మన అప్లికేషన్ లో ఈజీగా చేయొచ్చు. మీకు ఏది కన్వెంట్ అయితే, మీకు ఆర్జీబీ కన్వెంట్ అయితే మీరు ఇలా రాసుకోవచ్చు, ఇది ఎక్సా కన్వెంట్ అయితే ఇలా ఈ మెథడ్ ని కాపీ చేసుకొని మీరు వాడుకోవచ్చు. దిస్ ఈజ్ వే ఆఫ్ క్రియేట్ ది కాన్స్టెంట్ ఫైల్స్ ఆఫ్ ది ఎఫ్ కలర్. అంటే ఎఫ్ కలర్ కాన్స్టెంట్ ఫైల్ ని తీసుకొచ్చి ఆల్ కలర్స్ ని మనం లిస్ట్ డౌన్ చేసుకొని మనం ఒక దగ్గర రాసుకోవాలి. ఎక్కడ కావాలంటే డైరెక్ట్ గా యాప్ కలర్స్ డాట్ అని రాసి చాలు. ఓకే, స్టాటిక్ కీవర్డ్ కాబట్టి నో నీడ్ టు క్రియేట్ మెథడ్ అంటే ఇన్స్టాన్స్ క్రియేట్ చేయ అవసరం లేదు. డైరెక్ట్ గా క్లాస్ నేమ్ తో వీ కెన్ డైరెక్ట్లీ ఇలా కాల్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ కలర్ ని గ్యాదర్ చేసుకొని ఆ ఫిగ్మాలో ఉన్న కలర్స్ అన్ని ఒక ఫైల్లో పెట్టుకొని మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఇక్కడ మెయిన్ డాట్ లో ఇక్కడ కావాలనుకుంటున్నాం బ్యాక్గ్రౌండ్ కలర్, యాప్ కలర్ ప్రైమరీ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ బదులు నేను ఒక కలర్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే, సో కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీకి యాప్ కలర్స్ చూడండి, ఇక్కడ మీరు చాలా వస్తాయి డైరెక్ట్ గా. ఇది పాయింటింగ్ టు దిస్ వన్. సో ఇక్కడ చూడండి అప్లై అయింది కలర్. యాప్ కలర్ డాట్ ఈ క్వాంటిటీ ఇంక్రిమెంట్ మన ఎక్సా ఉంది కదా, ఎక్సా కూడా ఎలా వస్తుందో చూద్దాం. క్వాంటిటీ ఇంక్రిమెంట్ వచ్చింది. దిస్ ఈజ్ వే ఆఫ్ కలర్స్ ని ఒక దగ్గర పెట్టుకొని మనం లిస్ట్ డౌన్ చేసుకొని దాన్ని మనం కాల్ చేసుకొని ఎక్కడ కావాలంటే ఈ విధంగా కాల్ చేసుకోవచ్చు. వాట్ ఇస్ ద బెనిఫిట్ ఆఫ్ ఏంటంటే మన అప్లికేషన్ లో కలర్స్ అన్ని ఒక దగ్గర ఉంటాయి. ఓకే, సో తర్వాత క్లయింట్ వచ్చి ఇది కాదు నా ప్రైమరీ కలర్, ఓకే నా కలర్ ఇది ప్రైమరీ కలర్ కాదు ఇంకో కలర్ అంటే జస్ట్ ఇక్కడ చేంజ్ చేస్తే చాలు. ఈ ఈ యొక్క వేరియబుల్ ఎక్కడెక్కడ వాడామో అన్నిట్లో అప్లై అయిపోతుంది. లేకపోతే ఏంటి, ఇలా డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు, బట్ ఏదైనా కలర్ చేంజ్ అయితే మళ్ళీ ఇండివిజువల్ గా ప్రతి ఫైల్లో చేంజ్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మెయింటైన్ సెపరేట్ ఫైల్. దిస్ ఇస్ అబౌట్ కలర్స్.